ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అని చెప్పాలి? అంటే మంచిగా అనిపిస్తుందా, చెడ్డగా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది ఈ సంవత్సరం కాలంలో? మంచి చేసిండా లేకపోతే ఓకేనా, యావరేజా, ఎట్లా? మంచిగా మంచిగా ఎందుకు మంచిగా ఉంది అనిపిస్తుంది మీకు? ఏ అంశాలలో మంచిగా అనిపించింది? ఇప్పుడు ఉచిత బస్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఉచితంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ అన్నాడు. ఇవన్నీ మీకు అందినాయా పథకాలు? అందలే. మీకు ఏమందినాయి మళ్ళా వచ్చిన దాంట్లో? ఒక ఉచిత బస్సు, ఆ. కరెంట్ బిల్ ఉచిత బస్సు వల్ల యూజ్ ఉందంటారా లేదంటారా? మంచిగా మంచిగా గుద్దుకున్నాడు ఉన్నది. ఉచిత బస్సు తీసేయాలంటారు, మరి ఉచిత బస్సు తీసేస్తే గుద్దుకు ఆడేళ్ళకు ఉన్నది, మగోడు నిలబడాలి. అట్లా అంతే. మొగోళ్ళ మాకు సీట్ ఇచ్చుడే లేదు. మీకు సీట్ ఇచ్చడం లేదు. మొగోళ్ళకి ఇస్తే బాగుంటుందా, మళ్ళీ ఆడోళ్ళకి ఇస్తే బాగుంటుందా? వీళ్ళిద్దరికి కాకుండా ఏ ఏజ్ వాళ్ళకి ఉచిత బస్సు పెడితే మంచిగా ఉంటుంది? 60 నిండిన వాళ్ళకి ఉచిత బస్సు పెడితే మంచిగా ఉంటుంది. అది మంచిగా ఉంటుంది. 60 ఏళ్ళకి పెట్టాలి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఇట్లాంటి పథకాలు ఏం లేవు కదా, ఇప్పుడు కంపేర్ చేస్తే గప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు ఏం లేవు, డెవలప్మెంట్ మాత్రమే ఉంది. మరి గప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఎందుకు ఇప్పుడు బాగుంది మీకు? పథకాలు పెట్టిండు కదా, అది అమలు చేస్తే బాగుంటది. 500 రూపాయలు గ్యాస్ అందుతుందా మీకు? అందలేదు. అందలేదు. ఓకే, కరెంట్ ఒకటి, ఉచిత బస్సే అందుతుంది.